డీమోన్ స్టారింగ్ సచిన్ మణి, అపర్ణతి, డైరెక్టెడ్ బై రమేష్. ఈ మూవీ తమిళ్లో 2023 రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 2 minutes. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. పేరుకి హర్రర్ థ్రిల్లర్ మూవీ, హర్రర్ అసలు ఉండదు. అండ్ థ్రిల్లింగ్ గురించి అసలు ఆలోచించడం కూడా వేస్ట్. కథ విషయానికి వస్తే విఘ్నేష్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్తో ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పి ఇంప్రెస్ చేస్తాడు. అండ్ అదే టైంలో న్యూ ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతాడు. న్యూ ఫ్లాట్కి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి తను ఎప్పుడు నిద్రపోయినా నిద్రలో ఏవో దెయ్యాలు తనని చంపేస్తున్నట్టు డ్రీమ్ వస్తుంది. అండ్ ఆ డ్రీమ్స్ నుంచి తప్పించుకుందామని నైట్ టైమ్స్ బయటికి వెళ్ళినా తనకి తెలియకుండా మళ్ళీ వచ్చి ఫ్లాట్లో నిద్రపోతాడు. అసలు విఘ్నేష్కి ఇలాంటి డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ ఫ్లాట్లో ఏం జరిగింది, ఫైనల్గా వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి స్ట్రైట్గా చెప్పాలంటే పాజిటివ్స్ ఏం లేవు. లీడ్ రోల్లో యాక్ట్ చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్లాట్ చాలా బాగా డిజైన్ చేశారు. విజువల్లీ ఫ్లాట్ చాలా బాగుంటుంది చూడడానికి. ప్రతి హర్రర్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఏమైంది, మనం దెయ్యాన్ని అడగాలి. బట్ ఈ మూవీ అడగకుండా దెయ్యమే చెప్పిద్ది. అదొక కొత్తగా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్టింగ్ బాగానే వెళ్ళింది. ఫైనల్గా వాళ్ళకి ఏం జరిగింది అనేది ఒక వర్స్ట్ సిల్లీ రీజన్. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి ప్రతి సీన్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా అర్థమైపోయింది. అసలు లవ్ స్టోరీ ఈ మూవీకి అసలు అవసరం లేదు. హీరోయిన్ ఉంటుంది, లవ్ చేస్తాడు, ఒక సాంగ్ ఉంటుంది, ఇంకంతే. హీరోయిన్తో పనే ఉండదు మూవీలో. అండ్ మళ్ళీ కనిపించదు కూడా. హర్రర్ ఎలిమెంట్స్ ఒకటంటే ఒకటి కూడా వర్క్ అవ్వాల. ప్రతి హర్రర్ మూవీలో పెట్టే హారర్ సీన్స్ పెట్టినా కొత్తగా ఎంగేజ్ అయ్యేవాళ్ళం. లైక్ సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే దెయ్యం ఉండటం, ఆర్ ఐస్ ఓపెన్ చేస్తే దెయ్యం ఉండటం, ఆర్ లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేలోపు దెయ్యం ఉండటం, అలాంటి సీన్స్ కూడా ఉండవు. ఓ దెయ్యం వచ్చిందా, ఓ వెళ్ళిపోయిందా అన్నట్టు ఉంటది. మ్యూజిక్ అయితే అసలు ఉన్నట్టు కూడా ఫీల్ అవ్వాల. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరే తెలియలేదు. అసలు క్లైమాక్స్ అయితే ఏం జరిగిందో నాకు అర్థం అవడానికి 5 minutes పట్టింది. దెయ్యంని రిక్వెస్ట్ చేసుకుంటాడు, నేను చాలా రోజులు కష్టపడి ఒక మూవీ డైరెక్ట్ ఛాన్స్ వచ్చింది, నాకంటూ ఒక లైఫ్ ఉంది అనగానే దెయ్యం ఇంప్రెస్ అయ్యి యూ మే గో అంటది. ఆ సీన్ చూశాక నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, రే ఎవర్రా మీరంతా. లాస్ట్ లో పార్ట్ 2 ఉన్నట్టు హింట్ ఇచ్చారు. అసలు ఈ మధ్య ప్రతి సినిమాకి పార్ట్ 2 అంటున్నారు, ఉన్న ఒక్క పార్ట్ లోనే చూడడానికి కష్టంగా ఉంటే. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ వాచ్ ఇట్, అదర్వైజ్ స్కిప్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.